భారత క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హిట్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన రోహిత్ గురునాథ్ శర్మ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ప్రపంచ రికార్డుల రారాజు. వన్డే, ఇంటర్నేషనల్, ఓడిఐ క్రికెట్లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్. ఈ రికార్డును ఇప్పటికీ ఎవ్వరూ అందుకోలేకపోయారు. 2013 ఆస్ట్రేలియాతో 209 స్కోరు సాధించాడు. అలాగే 2014లో శ్రీలంకతో 264 స్కోర్ సాధించాడు. ఇదే ఓడిఐ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2017లో శ్రీలంకతో 208 స్కోర్ సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా రోహిత్ శర్మదే. ఒకే ఇంటర్నేషనల్ కప్ టోర్నమెంట్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన ఏకైక ఆటగాడు. ఈ ఘనతను అతను 2019 ప్రపంచ కప్లో సాధించాడు. నెంబర్ 2, ముంబై ఇండియన్స్ కెప్టెన్. ఐపీఎల్ చక్రవర్తి అని కూడా అంటారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లో రోహిత్ శర్మ ఒకడు. అతను ముంబై ఇండియన్స్ను 5 సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిపించాడు. ఇది ఒక అరుదైన గొప్ప నాయకత్వ రికార్డు. నెంబర్ 3, బ్యాటింగ్ స్టైల్ అండ్ హిట్ మ్యాన్ అనే బిరుదు. ఫుల్ షాట్ అంటే రోహిత్ శర్మని గుర్తుకొస్తాడు. ఒక్కసారి రోహిత్ శర్మ గ్రీస్లో నిలబడితే ప్రేక్షకుల తలలు గాల్లోనే ఉంటాయి. ఎందుకంటే అంత పైకి కొడతాడు. ముఖ్యంగా అతని ఫుల్ షాట్ ప్రపంచంలోనే ఒక వండర్గా పరిగణిస్తారు. అతని సహజమైన టెక్నిక్, టైమింగ్ అతన్ని హిట్ మ్యాన్గా మార్చాయి. ఇతను వన్డే ఓపెనర్గా మారిన తరువాత ఒక ఆటగాడిగా పూర్తిగా మారిపోయాడు. ఒకే చోట స్టాండర్డ్గా ఉండి స్కోర్లు సాధించడం మొదలుపెట్టాడు. నెంబర్ 4, ఇతని పర్సనల్ లైఫ్ నుండి కొన్ని విషయాలు. ఇతని తల్లి పూర్ణిమ శర్మ గారిది తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన విశాఖపట్నమే. అందుకే రోహిత్కి తెలుగు భాష కూడా కొంతవరకు తెలుసు. ఇతని చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల క్రికెట్ అకాడమీ ఫీజు కట్టలేని పరిస్థితి ఉండేది. ఇతని కోచ్ దినేష్ లాడ్ రోహిత్ ప్రతిభను గుర్తించి ఫీజు లేకుండానే స్వామి వివేకానంద అనే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చేరేందుకు సహాయం చేశారు. అలాగే ఇతనికి కొంచెం మతిమరుపు కూడా ఉంది. విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో రోహిత్ శర్మకు చాలా మతిమరుపు అని, తరచుగా తన వస్తువులు మర్చిపోతుంటాడని సరదాగా చెప్పాడు. ఇదంతా పక్కన పెడితే రోహిత్ శర్మ కేవలం రికార్డుల కోసమే ఆడలేదు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ అసాధ్యాలను సుసాధ్యం చేయగల సత్తా ఉన్న ఆటగాడు. అతని దూకుడు, టెక్నిక్, కెప్టెన్సీ నైపుణ్యాలు అతన్ని భారత క్రికెట్లో ఒక ఐకానిక్ ఫిగర్గా నిలబెట్టాయి. ఇతన్ని చూసి మనం కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ నేర్చుకునేదేంటో ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను. చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.